కురేనన్నా, ఏమైందన్నా? ఏంటి ప్రాబ్లం? ఏం లేదురా. ఏం లేదా? అదేం లేదు, మా హాస్టల్లో నేను ఇచ్చిన డబ్బుతోనే అందరూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కటిగా మారి ఎక్కువ సంపాదించి సూపర్గా సెట్ అయిపోయారు. అయితే ఏంటి, వాళ్ళకున్న గొప్ప స్థాయిలో ఉన్నావు కదా నువ్వు. అదేం కాదురా, మనం కూడా విదేశాలకు వెళ్ళి చక్కగా డబ్బు సంపాదించుకొని వచ్చేయచ్చు. అలాగే వాళ్ళకి ఎంజాయ్ చేయొచ్చురా. కురేనన్నా, గడ్డి ఎక్కడైనా పచ్చగానే ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టు సులభం కాదు అది. అన్నా, మీకు విషయం చెప్పనా? మీకు సరిపడే టీం మన దగ్గర ఒకటి ఉంది. వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎన్నున్నా తీసుకుంటారు. నా పాత ఫ్రెండ్ గ్రీన్ సూపర్ మార్కెట్ అనే పేరు మీద సూపర్ మార్కెట్ చైనే ఉంది తన దగ్గర. పర్చేసింగ్ మేనేజర్. తనకి చాలా స్టేట్స్లో సూపర్ మార్కెట్లు ఉన్నాయి. కావాలంటే మీరు ఆపరేట్ చేయండి, నాకు కమిషన్ వస్తుంది, నేను సంపాదించుకుంటాను. అయితే ఇదంతా నిజమేనంటావా? నిజం కురీనన్నా. నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా చెప్పండి? నువ్వు చెప్పేది నిజమైతే వాళ్ళకి వెంటనే నువ్వు కాల్ చేసి ఇక్కడ విషయాల గురించి మనం వాళ్ళతో మాట్లాడదాం. ఎంతైనా పాత మిత్రులు కదరా, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. మీరే సహాయమైనా చేయండి, కానీ కమిషన్ మాత్రం తీసుకోండి. నువ్వు ఏదేదో ఊహించుకోకు. ఇది ఒక గేమ్ మాత్రమే. నీ వెనక నేనుంటాను, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మీరెంత లోడ్ ఇచ్చినా మేము తీసుకుంటాం. ఒక్కసారి కమిట్ అయితే మీరు రెగ్యులర్గా లోడ్లు ఇవ్వాలి. కురియా, దీనికి ఒప్పుకుంటే మేము అగ్రిమెంట్ సైన్ చేస్తాం. ఓ పెన్ను ఇదిగో. ఇవ్వు. మీరు నలుగురే పార్ట్నర్సా? అవును. ఒక అతను రాలేదు, ఆయన కూతురు హాస్పిటల్లో ఉంది. అతను ఇప్పుడు ఎర్నాకుళంలోనే ఉన్నాడు. ఇదిగో. పెద్ద ఆయనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవద్దాం అనుకున్నా. ఇక్కడ నుంచి మనం బాగా ఎదిగిపోవాలి. కురేనన్నా, ఏమైంది? నువ్వేం టెన్షన్ పడకు, అన్ని పనులు పూర్తయిపోయాయి. ఓకే ఓకే ఓకే. ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నా కూడా కానీ మనసులో సంతోషం లేదురా. రే, నువ్వు టెన్షన్ అవ్వకురా, అంతా సరైపోతుంది. నువ్వు సంతోషించే విషయం ఒకటి చెప్పనా? టక్కుని వెనక తిరుగు, మెల్లగా వెనక తిరిగి డామినిక్ని చూడు. ఈ బిజినెస్లో వాడు తిరుగులేని కింగ్ అని అనుకుంటున్నాడు. పీటర్ అన్న, రాజీవ్ అన్న, రండి డ్రింక్ చేద్దాం. అంతా సెట్ చేస్తుంది, ఫుల్ పవర్. రండి రండి రండి. సరే, నువ్వు వెళ్ళి కూర్చో. భగవంతుడేరా నిన్ను మా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. ఏమంటారా? మేము ఫ్రెండ్షిప్ కాదు.